హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను కషాయంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఒక స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఒక 2/4 ఆఫ్ వాటర్ని వేసుకొని అలా బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ లవంగాలు, మిరియాలు, వాము, జీలకర్ర అండ్ అల్లం, ఈ 5 ఇంగ్రీడియంట్స్ని కచ్చాబచ్చాగా దంచుకోవాలి. సో లవంగాలు, మిరియాలు, కొద్దిగా వాము, జీలకర్ర అండ్ అల్లం ఇవన్నిటిని కొద్దిగా జస్ట్ అలా కచ్చా పచ్చాగా దంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ టైంలో మనకి ఇమ్యూనిటీ పవర్ చాలా ఇంపార్టెంట్ కదా. సో ఈ కషాయాన్ని ఒకసారి ట్రై చేయండి అండ్ కోల్డ్, కాఫ్ ఎలాంటివైనా తగ్గిపోతుంది. ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఎక్కువగా వేడి వాటర్ తీసుకోవడం, అలా ఎక్కువగా వేడివి తీసుకోవడానికి ట్రై చేయాలి. సో మనం ఇలా దంచుకున్నాం కదా, వాటిని అన్నిటినీ వాటర్లో వేసేయాలి. అండ్ అల్లంని కూడా వేసేసి ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. అలా కలుపుకున్నాక ఒక హాఫ్ కూడా కాదు, హాఫ్లో కొంచెం తక్కువగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్లో కలర్ చేంజ్ అయిపోతుంది. మనకి మంచిగా బాయిల్ అయిపోయాక ఈ కలర్ వస్తుంది అండ్ స్మెల్ కూడా మనకు తెలుస్తుంది. సో లాస్ట్లో దాల్చిన చెక్క ఉంటుంది కదా, అది ఒక చిన్న పీస్ తీసుకొని అది కూడా వేసేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మంచిగా బాయిల్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, మంచిగా బాయిల్ అయిపోయింది. అండ్ ఇప్పుడు వడకట్టేసుకోవాలి. అంతే, సింపుల్గా అయిపోయింది కదా. ఇది కొంచెం గోరువెచ్చగా అయ్యాక ఒక స్పూన్ తేనెతో అయినా లేదా నిమ్మ చెక్కతో అయినా తీసుకుని తాగితే చాలా బాగుంటుంది. కొంతమంది ఇష్టపడరు తాగడానికి, బట్ అందరూ తాగాలి. సో మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ and hit the bell icon. Thanks for watching. Bye bye.